నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగారుపాలెం మండలంలో కొందరు వైసీపీ నాయకులు ఎంపీపీ ముసుగులో షాడో ఎంపీపీగా ప్రవర్తిస్తూ అధికారాన్ని చెలాయిస్తున్నారని వైసీపీ యువ నాయకుడు, ప్రస్తుత తుంబకుప్పం గ్రామ పంచాయతీ సర్పంచ్ లీలావతమ్మ కుమారుడు మంజునాథ్ ఆరోపించారు. సోమవారం మంజునాథ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో 2014 నుండి 2019 తుంబకుప్పం గ్రామ సర్పంచ్గా ఉన్న వైసీపీ నాయకులు ప్రజా సమస్యలను గాలికి వదిలి సంపాదనే ముఖ్యంగా పనిచేశారని ఆరోపించారు. గ్రామంలో అంగన్వాడీ భవనాన్ని 2014లో నిర్మాణం ప్రారంభించి ఇప్పటి వరకు కూడా అసంపూర్తిగా వదిలేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులు పొంది కూడా ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న భవనాన్ని తిరిగి స్వల్ప మార్పులు చేసి బిల్లులు కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ఏమనగానే మండలంలో షాడో ఎంపీపీ అవినీతి అక్రమాలు ఎదుర్కొంటున్నాయి. ఈరోజు ఇప్పుడు మన తుంగతుర్తి గ్రామంలో 2014-19 ఆ పీరియడ్లో తన అంగన్వాడీ భవన్ శాంక్షన్ అవుతుంది. దానికి మామూలుగా ప్రభుత్వం ఫౌండేషన్కి బిల్లు, తర్వాత గోళ్ళకి ఒక బిల్లు, మోల్డ్కి ఒక బిల్లు అనేసి ఈ విధంగా వివిధ రూపాల్లో ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. దాన్ని అప్పట్లో ఎందుకు ఫినిష్ కాలేదు. ఇప్పుడు తాజాగా మండలంలో షాడో ఎంపీపీ గారు తన ముందు ఆ బిల్డింగ్ని మళ్ళీ కుదిరిపులు దిద్ది, అంటే దానికి ప్లాస్టింగ్ అవి ఇవి చేసి మళ్ళీ ఇట్లాంటి బిల్స్ చేసుకోవడం, అవినీతి పరాకాష్ట చాలా ఉంది వాళ్ళకి. అది కాకుండా గ్రామంలో అడవికి పోయే దారి, దానికి ఎకరాకి ఇంత అని చెప్పేసి గ్రామ రైతుల దగ్గర, అక్కడున్న రైతుల దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇసుక వచ్చి ప్రతి ఒక్కరు ట్రాక్టర్స్తో, సొంత ట్రాక్టర్లు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత బండితో ఇసుక ఉన్నారు. దాన్ని ఇంకా కొంతమంది అయితే గుళ్ళ కూడా ఇచ్చిండారు. ఇట్లాంటివన్నీ తీసుకొని అక్కడ రోడ్డు వేసి దాన్ని ఎంపీపీ ఫండ్స్లో డబ్బులు డ్రా చేశారు. ఇప్పుడు జనాల దగ్గర ఒక కాంట్రాక్టర్ నీకు బిల్లు వస్తుంది, ఎందుకు నువ్వు వసూలు చేసినావు? డబ్బులు వసూలు చేయాలా జనాల దగ్గర? ఒక పని చేయాలంటే ఆ పనికి సంబంధించి గవర్నమెంట్ ఎస్టిమేట్స్ ఇస్తుంది, దానికి సంబంధించి నీకు బిల్స్ వస్తాయి. ఈ డబ్బంతా, ఈ అవినీతి చేసిన డబ్బుతో నువ్వు ఏం చేస్తావు అనుకుంటున్నావు? షాడో ఎంపీపీగా ఉంది, నీ సొంత వెహికల్కి ఎంపీపీ ఫండ్స్లో నువ్వు తిరిగే వెహికల్కి పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కింద నువ్వు డ్రా చేయలేదా? ఇవి తీసుకుంటే ఇక రోజుకొకటి మేము మీ షాడో ఎంపీపీ గురించి రోజుకొకటి మేము వార్తల్లోకి రావచ్చు, తన అవినీతి భాగవతాలు బయటపడాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ రోజు నుంచి మొదలు స్టార్ట్, ఇంక నుంచి ప్రతిరోజు తన అవినీతివి ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొని వస్తాను. పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఇది అధికారులు కూడా పైన కలెక్టర్ గారు కానీ దీనిపైన స్పందించి మండలాన్ని, ఈ మండల పరిషత్ ఫండ్స్ని అవినీతికి తావు లేకుండా కాపాడాలని దీనిపైన సమగ్రంగా దర్యాప్తు చేసి విచారణ చేసి మండల ప్రజలని, మండల కార్యాలయాన్ని, అతను కొంచెం దురహంకారి, తన దీంతో ఎక్కువగా అక్కడ పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఆ షాడో ఎంపీపీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకొని మండలాన్ని కాపాడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రజలంతా నన్ను కోసం చేశారు అన్నమాట. లోకల్గా ఒక స్థానిక నాయకుడిని నన్ను ప్రజలు సంప్రదించినారు. వాళ్ళ గోడును కూడా నా దగ్గర వెళ్ళబోసి ఇలా డబ్బులు తీసుకుని ఆయన స్వలాభం పొందుతూ ఉన్నాడు. ఇది వేస్తానని చెప్పి జనాల దగ్గర వసూలు చేయడం ఏంది, డబ్బుల్ని దాన్ని తీసుకోవడము, ఆ డబ్బుల్ని ఇప్పుడు మండల పరిషత్ నుంచి డ్రా చేసిన అమౌంట్ని ఆయన సొంతంగా లాభపడుతున్నాడు కదా. పాపం జనాలు అన్యాయానికి గురవుతున్నారు. ఈ అన్యాయాన్ని కలెక్టర్ గారికి నేను ప్రజలతో అర్జీ తీసుకొని కలెక్టర్ గారి దగ్గర కూడా సమర్పిస్తాను, వినతి పత్రాన్ని సమర్పిస్తాను. అది కాకుండా ఆర్టీఐ ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో, దీనికి ఎట్లా అప్రూవల్స్ వచ్చినాయి పూర్తి వివరాలతో ముందుకు వస్తాను. దీనిపైన కోర్టులో ద్వారా కూడా నేను ముందుకు మూవ్ అవుతానని తెలియజేస్తాను.